చాలా రోజుల తర్వాత సండే రోజు మధ్యాహ్నం షాప్ క్లోజ్ చేసి ఇంటికి వచ్చి పడుకున్నాను ప్రశాంతంగా. పిల్లలు ఎప్పటి నుంచో చేను దగ్గరికి వెళ్ళాలి అంటున్నారు. వెళ్దాం వెళ్దాం అంటూ ఉంటే మా హస్బెండ్ కూడా వాళ్ళకే ఓటేశారు. ఇక చేసేది ఏమీ లేక ఇంటి దగ్గర నుంచి బయలుదేరి చేను దగ్గరికి వచ్చాము. చేను దగ్గర ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ముందు వీడియోస్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. చేలేకి రాగానే ఫస్ట్లోనే ఎంట్రీ ఇస్తుంది స్వాగతం అన్నట్టు పనసకాయ చెట్టు అన్నమాట. ఇప్పుడు పనసకాయల సీజన్ కాబట్టి కాయలు కాస్తున్నాయి. ఇంకా ఎవ్వరం పీకలేదు ఒక్క కాయ కూడా. తర్వాత ఇక్కడ రామ పలపకాయ ఉంది. ఒక్కటే ఒకటి ఉంది, అన్నీ అయిపోయాయి. సీజన్ అయితే లాస్ట్ ఎండ్ అయిపోయింది కదా. మేము అసలు చేను దగ్గరికి ఈ మధ్య కాలంలో రాలేదు కాబట్టి అసలు ఏమీ పెరకలేదు. అందుకని రామ పలపకాయ మా బాబు నేను చూసి ఒక్కటి ఉంది అంటే మా హస్బెండ్ బలవంతంగా దాన్ని పెరికేంత వరకు ఇక వదలలేదన్నమాట. ఇక అది తీసి మా బాబు చేతికి ఇవ్వగానే ఎంత సంతోషమో, ఇక దాన్ని చూస్తూ మీకు చూపించాలని చాలా హ్యాపీగా చూపిస్తున్నాడు. అండ్ చాలా బాగుంది టేస్ట్ కూడా. మాగిన తర్వాత తిన్నాము. మా చేను అడవి దగ్గర ఉంటుంది. అడవిలో చేను ఉంటుందా, చేలో అడవి ఉంటుందా తెలియనంత క్లోజ్గా ఉంటాయి అన్నమాట రెండు. అందుకే చేను దగ్గరికి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. రోడ్ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుందన్నమాట. ఇక చేలేకి రాగానే నేరేడు పండ్ల చెట్టు అన్నమాట ఇది. ఫస్ట్ టైం పూత పూసింది, చాలా ఎక్కువగా పూత పూసింది. మరి కాయలు కాస్తాయా, అంతా రాలిపోతుందా అనేది తెలియదు. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న వేరే చెట్లకు కూడా పూత వచ్చి రాలిపోతూ ఉందన్నమాట. ఇక మాడి చెట్టు దగ్గరికి వచ్చాము. మాడి చెట్లు మా చేలో 3 ఉన్నాయి. ఈ 3 చెట్లు కూడా బేనేస్ చెట్లు. మేము ఇంతకు ముందు చేలో పంటలు వేసేవాళ్ళము, ఎక్కువ చేలోనే ఉండేవాళ్ళము. చాలా హ్యాపీగా అనిపించేది. కానీ ఇప్పుడు ఎందుకు వేయట్లేదు, అసలు ఏం జరిగింది, ఇవన్నీ కూడా లాంగ్ వీడియో ఒకటి చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే మీకు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అర్థమవుతుంది. చాలా మందికి యూజ్ అవుతుంది కూడా. తర్వాత మేము సపోర్ట్ కాయలు అండ్ మామిడికాయలు 2, తర్వాత ఒక పనసకాయ కోసుకొని ఇంటికి బయలుదేరాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్ వర్షం అన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ పిల్లలు కూడా బాగా టైం స్పెండ్ చేశారు. అలాగే తేనెపెట్టె దొరికింది అక్కడ. మా హస్బెండ్ తీసుకొని వచ్చి తేనెపెట్టె చూశారు. ఇప్పుడు సీజన్ కాదు, దీంట్లో ఏమీ లేదు అని చెప్పారు. అంతా తాగేసాయి అని చెప్పి చూపించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.